హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుసి క్రియేషన్స్. ఈరోజు ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్కి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతున్నాను. అదే ఎక్కడంటారా? మన ఏపీలో ఉన్నటువంటి కొల్లేరు సరస్సు, ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి కొల్లేరు సరస్సుకి తీసుకెళ్తున్నాను. మరెందుకు ఆలస్యం, చూసేద్దాం రండి. ఇదిగోండి, ఈ కొల్లేరు సరస్సు అనేది 250 చదరపు కిలోమీటర్ల విస్తరణలో ఆవరించి ఉంది. ఇది అటవీ శాఖ వారి ఆధ్వర్యంలో ఉందండి. దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకే మనకు ఉంటుంది. ఆ తర్వాత అయితే అలౌ చేయరు. ఈ కొల్లేరు సరస్సు అనేది ఏపీలో ఉన్నటువంటి అతిపెద్ద మంచినీటి సరస్సుగా మనము చిన్నప్పటి నుంచి చదువుకుంటూ వస్తున్నాం. అండ్ ఇక్కడ చూసారా, ప్రత్యేకమైన ఆకర్షణ ఏంటంటే వలస పక్షులండి. ఫ్లెమింగో, పెలికాన్ వంటి అనేక రకాల పక్షులు సైబీరియా, నైజీరియా, చైనా, రష్యా, ఆస్ట్రేలియా, ఇతర దేశాలన్నిటి నుంచి అనేక రకమైన పక్షులు ఇక్కడికి వస్తాయండి. వలస వచ్చి ఇవి వింటర్ సీజన్లో వచ్చి తన సంతానాన్ని ఉత్పత్తి చేసుకొని మళ్ళీ తిరిగి మార్చి నెలలో రిటర్న్ అయిపోతాయటండి ఆయా దేశాలకి. ఇక్కడ ఇది ప్రత్యేకమైన ఆకర్షణగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. చాలా కనుల విందుగా ఉంటుందండి. ఆ రకరకాల పక్షుల్ని మనం చూస్తూ సాయం సంధ్యాకాలంలో ఆ చల్లని వాతావరణంలో రకరకాల పక్షులను చూస్తూ ఉంటే ఇంకా చూస్తూ అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ఎక్కడికి వచ్చాం ఫ్రెండ్స్? ఇలా అక్కడ మనం కూర్చొని చూడడానికి అనుకూలంగా చూసారా, బెంచెస్లా వేసి ఉంచారు. అంతేకాదండి, అక్కడ ఎన్ని రకాల జాతుల పక్షులు ఉన్నాయో ఆ పక్షుల నేమ్స్ అన్నీ కూడా ఒక్కొక్క పక్షి పేరు అండ్ ఆ బర్డ్ అండ్ నేమ్స్, దాని హిస్టరీ కూడా అక్కడ ఒక్కొక్క బోర్డులో రాసి ఉంచారు. అంతేకాదండి, మేము వెళ్ళే సమయము ఈవినింగ్ అవ్వడం వల్ల, సన్సెట్ టైంలో వెళ్ళడం వల్ల అదంతా కూడా చాలా ఇంకా బ్యూటిఫుల్గా అనిపించింది మాకు. ఆ బర్డ్స్ అండ్ ఆ చల్లని గాలి, ఆ వాతావరణం అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా అయితే ఉందండి. మీరు కూడా కుదిరితే తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. అప్పటి నుంచి ఏంటి చెప్పండి సార్, చెప్పండి. ఒకప్పుడు మంచినీటి సరస్సు, ఇప్పుడు ఏంటి? కాదా? మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సుసి క్రియేషన్స్.